on PocketTech. ఇవాళ లేటెస్ట్ టెక్ అప్డేట్స్ ఏంటో చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి OnePlus గురించి. ఆల్రెడీ మనందరికీ తెలిసిందే కదా, OnePlus వాళ్ళు మిడ్ రేంజ్ ఫోన్ తో మార్కెట్ లోకి రాబోతున్నారు. ఈ ఫోన్ నేమ్ వచ్చేసి OnePlus Nord. రీసెంట్ గా OnePlus Nord యొక్క టీజర్ రిలీజ్ చేశారండి. ఈ టీజర్ లో మనకి ఫోన్ స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ ఇన్ఫర్మేషన్స్ తెలుస్తున్నాయి. సో ఇప్పుడు మనం Nord యొక్క స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ OnePlus మనకి OnePlus Nord డ్యూయల్ పంచ్ హోల్ సెల్ఫీ కెమెరాతో రాబోతుందండి. డిస్ప్లే విషయానికి వస్తే ఇది మనకి 6.55 ఇంచ్ FHD ప్లస్ విత్ AMOLED ప్యానెల్ తో వస్తుందండి. అండ్ మనకి OnePlus Nord 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుందండి. బయోమెట్రిక్స్ విషయానికి వస్తే మనకి OnePlus Nord ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తో వస్తుందండి. ప్రాసెసర్ విషయానికి వస్తే ప్రీవియస్ గా ఇది MediaTek ప్రాసెసర్ తో వస్తుంది అని అన్నారు. బట్ అఫీషియల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ విత్ Qualcomm Snapdragon 765G చిప్ విత్ సపోర్ట్స్ 5G. సో మనకి మిడ్ రేంజర్ లో 5G ఫోన్ రాబోతుంది. కెమెరా విషయానికి వచ్చేసరికి ఇది మనకి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుందండి. అండ్ అలానే 16 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఇది మనకి 32 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుందండి. ఫైనలీ ప్రైస్ విషయానికి వస్తే OnePlus Nord $500 కి రిలీజ్ అవబోతుందండి. సో గ్లోబల్లీ మనకి ఇది అండర్ $500 లో అవైలబుల్ గా ఉంటుంది. మనకి ఇండియన్ ప్రైసెస్ ఇంకా రివీల్ అవ్వలేదండి. 765G ప్రాసెసర్ ఉంది కాబట్టి మనకి ఈ ఫోన్ ప్రైస్ 25,000 రూపీస్ నుంచి 30,000 రూపీస్ లోపు ఉంటుంది. మనకి కంప్లీట్ OnePlus Nord యొక్క డీటెయిల్స్ ఇండియాలో July 10th కి తెలుస్తుందండి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ టిల్ July 10th. మీకు లైవ్ అప్డేట్స్ కావాలి అంటే ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి iPhone 12 గురించి అండి. రీసెంట్గా మనం iPhone 12 గురించి చాలా రూమర్స్ వింటున్నాము. ఏంటి అంటే బాక్స్లో మనకి ఛార్జింగ్ కేబుల్ కానీ ఛార్జింగ్ అడాప్టర్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ రావు. ఇది ఎంతవరకు నిజము అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఇంకొక రూమర్ ఏంటి అంటే iPhone 12 మనకి న్యూ లెన్స్తో రాబోతుందండి. ఈ ప్రీమియం లెన్స్ లార్గాన్ కంపెనీ నుంచి వస్తున్నాయి. ఈ లెన్స్ స్పెషాలిటీ ఏంటి అంటే దే విల్ క్యాప్చర్ మోర్ లైట్ అండ్ ఇంక్రీజ్ ద ఇమేజ్ క్వాలిటీ. వీటి యొక్క ప్రొడక్షన్ జూలై మిడ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. iPhone 12 గురించి ఇంకొక న్యూస్ ఏంటి అంటే iPhone 12 యొక్క ప్రొడక్షన్ డిలే అవుతుందండి. ఇప్పుడున్న COVID-19 సిచ్యువేషన్ వలన మనకి iPhone ప్రొడక్షన్ 4 weeks to 2 months డిలే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ యూజువల్గా మనకి న్యూ iPhone సెప్టెంబర్లో రిలీజ్ అవుతాయండి. కానీ ఈ ఇయర్ మనకి అక్టోబర్లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ కేస్ మీలో ఎవరైనా ఇప్పుడు ఐఫోన్స్ కొనుక్కోవాలి అని చూస్తుంటే కనుక జస్ట్ హోల్డ్ ఆన్ ఫర్ ఫ్యూ మోర్ మంత్స్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి Qualcomm గురించి అండి. Qualcomm న్యూ చిప్ ని అనౌన్స్ చేశారండి. ఈ చిప్ వచ్చేసి స్నాప్డ్రాగన్ వేరబుల్ 4100 అండ్ 4100+. ఈ చిప్ మనకి వేరబుల్ డివైసెస్ కోసం డిజైన్ చేశారు. ఇట్ ఈస్ డిజైన్ డిపెండింగ్ అపాన్ అల్ట్రా లో పవర్ హైబ్రిడ్ ఆర్కిటెక్చర్ విచ్ ఇంక్రీజెస్ ది బ్యాటరీ లైఫ్. అంతేకాకుండా ఇట్ గివ్స్ better performance and increases the app opening speed on wearable devices. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి LG గురించి అండి. ఇప్పటి వరకు మనం మార్కెట్లో ఫోల్డబుల్ డివైజెస్ చూసాము, ఫ్లిప్ స్మార్ట్ ఫోన్స్ చూసాము. LG మార్కెట్లోకి రోలబుల్ డివైజెస్ తో రాబోతుందండి. మనకి ఈ డివైస్ 2021 నుంచి అవైలబుల్ గా ఉంటుంది. ఈ ఫోన్ స్పెషాలిటీ ఏంటి అంటే యూ కెన్ ఎక్స్టెండ్ ద డిస్ప్లే యాజ్ మచ్ యాజ్ యూ రిక్వైర్డ్. మరి ప్రాసెసర్ ని బ్యాటరీని ఎలా ఎక్స్టెండ్ చేస్తారో లెట్స్ వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి Samsung గురించి అండి. Few weeks back, Samsung has dropped all the plans to release Samsung Galaxy M41 and M51. But on June 28th, according to 3C listings, Samsung Galaxy M41 is alive. మనకి M41 6800 mAh బ్యాటరీతో వస్తుందండి. This is the biggest battery ever from Samsung in smartphones. జనరల్గా మనం ఇంత పెద్ద బ్యాటరీని ఐప్యాడ్స్ అండ్ టాబ్లెట్స్ లో రెగ్యులర్ గా చూస్తూ ఉంటాము. లెట్స్ వెయిట్ అండ్ సీ ఫర్ ద అఫీషియల్ రిలీజ్ ఫ్రమ్ సామ్సంగ్. చూసారు కదండి, ఇవొచ్చి ఇవాల్టి లేటెస్ట్ టెక్ అప్డేట్స్. ఇవాల్టి లేటెస్ట్ డీల్స్ ఏంటో చూద్దాం. యాపిల్ వాచ్ సిరీస్ 4 స్పోర్ట్స్ బ్యాండ్ వర్షన్ మనకి 72,000 రూపీస్ది ఇప్పుడు 50,000 రూపీస్కి Amazon.in లో అవైలబుల్గా ఉంది. Samsung Galaxy Note 10 Lite మనకి 45,000 రూపీస్ది ఇప్పుడు Amazon.in లో 40,000 రూపీస్కి అవైలబుల్గా ఉంది.
ఒప్పో రెనో మనకి 56,000 రూపీస్ది ఇప్పుడు 42,000 రూపీస్కి amazon.inలో అవైలబుల్గా ఉంది. సోనీ ట్రూ వైర్లెస్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇన్ ఇయర్ హెడ్ ఫోన్స్ 32,000 రూపీస్ది ఇప్పుడు 23,000 రూపీస్కి amazon.inలో అవైలబుల్గా ఉన్నాయి. సోనీ ఎక్స్ట్రా బేస్ హెడ్ ఫోన్స్ మనకి 20,000 రూపీస్ది ఇప్పుడు 17,000 రూపీస్కి amazon.inలో అవైలబుల్గా ఉన్నాయి. మీరు కనుక ఇప్పటి వరకు చూసిన డీల్స్లో ఏమైనా పర్చేస్ చేయాలి అనుకుంటే వాటి యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు PocketTech. మీరు కనుక అమెరికాలో అడ్వెంచరస్ బీచ్ ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటే ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్లో లింక్ చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.